ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ పుట్టినరోజు పండుగని ఏ విధంగా జరుపుకోవాలి, అదే డేట్ ప్రకారం జరుపుకోవాలా, తిథి ప్రకారం జరుపుకోవాలా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే మన హిందూ సనాతన ధర్మంలో కొన్ని ముఖ్యమైన పండుగలు జరుపుకుంటాం. అంటే ఉదాహరణకు తొలి ఏకాదశి అని, అదేవిధంగా వరలక్ష్మి వ్రతం అని, ఇలా చేస్తాం. వినాయక చవితి అని పూజలు చేసుకుంటూ ఉంటాం. అవి ఆ పండుగలు ఎలా జరుపుకుంటామో ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు పండుగను కూడా బాగా ఘనంగా జరుపుకోవాలన్నమాట. ఎందుచేతనంటే ఇది జ్యోతిష్ శాస్త్రరీత్యా మనకి ఆయుర్దాయానికి సంబంధించింది. ఇప్పుడు పుట్టినరోజు పండుగను ఏ విధంగా జరుపుకోవాలనేది ఒకసారి తెలుసుకుందాం. ఆ రోజు పుట్టినరోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి మనం అక్కడ ఒంటి నిండా నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి. చేసిన తర్వాత మన పూజా మందిరంలో ఆవు పాలలో కొంచెం బెల్లం ముక్క, అదేవిధంగా నల్ల నువ్వులు మిశ్రమాన్ని కలిపి అక్కడ నివేదన చేసి, ముఖ్యంగా ఇక్కడ సప్త చిరంజీవుల శ్లోకం ఒకటి ఉంటుంది. అంటే ఇది పుట్టినప్పుడే వాళ్ళు చిరంజీవులు అన్నమాట. ఆ మంత్రం ఏంటంటే అశ్వత్థామ, బలిర్వ్యాసు అంటే బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు ఈ సప్త చిరంజీవుల్ని మనం స్మరిస్తే చాలా మంచిదన్నమాట. ఎందువలనంటే మన అపముత్య దోషం అనేది తొలగిపోతుంది. మనకు తెలియకుండా ఏమైనా దోషాలు ఉంటే, జాతకంలో కూడా దోషాలున్నా, గండాంత దోషాలున్నా కూడా ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఏడుగురిని కూడా స్మరించుకుంటూ ఈ యొక్క ఆవు పాలు మిశ్రమాన్ని, అంటే బెల్లం ముక్క, నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని మనం ఆచమనం కింద 3 సార్లు మన నోట్లో తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ ఏడుగురిని కూడా స్మరించుకోవాలి. వీలైన సార్లు పఠిస్తే కూడా ఆ రోజు చాలా మంచిది. ఇప్పుడు తర్వాత ఆ రోజు మన ఇంట్లో మన కులదేవతను కూడా ప్రార్థించుకోవాలి. మెయిన్ అందరికీ కూడా కులదేవత ఉంటుంది. కులదేవతను కూడా బాగా స్మరించుకోవాలి. తర్వాత మన తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. లేదా తాతయ్య, నానమ్మ ఉన్న, అమ్మమ్మ ఉన్న, వాళ్ళు వితంతువులైనా కూడా మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ వితంతువులు కూడా మన గౌరీదేవితో, పార్వతీదేవితో మనం సమానందం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. తరువాత దైవ దర్శనం, మన దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి కంపల్సరీ ఇది అక్కడ దర్శనం చేసుకుని అక్కడ తెల్లని ఆవుకి గ్రాసం తినిపించి ఒక 3 సార్లు ప్రదక్షిణ చేస్తే మన పుట్టినరోజున చాలా మంచి జరుగుతుంది. వీలు కుదిరితే అక్కడ ఎవరికైనా దానం చేసినా కూడా చాలా అక్కడ మనకి ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి అన్నదానం చేసినా కూడా చాలా మంచి సత్ఫలితం కలుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజుని డేట్ ప్రకారం చేసుకోవాలా, తిథి ప్రకారం చేసుకోవాలా అంటే కంపల్సరీ తిథి ప్రకారం చేసుకోవాలి. అది ఏ విధంగా చూసుకోవాలి అంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు క్యాలెండర్, మన ఇంగ్లీష్ క్యాలెండర్ని చూసుకుని ఆ విధంగానే బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన తెలుగు పంచాంగం ప్రకారం, పంచాంగము అంటే 5 అంగాలతో కూడుకున్నది. అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఇలా 5 అంగాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ అంగాలని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా పుట్టినరోజు పండుగ కూడా, అంటే ఇక్కడ చంద్రుని బట్టి మనకి మెయిన్ మాట, మనకి ఇక్కడ తిథి అంటే మనకి ఇక్కడ 12 మాసాలు ఉంటాయి. అంటే మనకి సృష్టి ఆవిర్భవించింది, బ్రహ్మ సృష్టి చేసింది కూడా ఉగాది రోజు. ఉగాది నుంచి స్టార్ట్ అయింది. మనకి ఉగాది నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి 12 మాసాలు, అంటే చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఇలా 12 మాసాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 12 మాసాలు జన్మిస్తారు కాబట్టి ఏ మాసం అనేది ముందు తెలుసుకోవాలి. మనకి ఇక్కడ చంద్రుని బట్టి కూడా చూస్తే తిథి, అంటే ఇక్కడ మీకు చైత్రమాసం ఏ విధంగా అంటే పౌర్ణమి రోజు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే అది చైత్రమాసం అని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసం అని, జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠ మాసం అని, అదే శ్రవణ నక్షత్రంలో ఉంటే పౌర్ణమి రోజున శ్రావణ మాసం అని, ఈ విధంగా మనకు ఋషులు మనకి ఇచ్చారు. ఆ విధంగా మనం చూసుకుని అది చైత్రమాసమా, వైశాఖ మాసమా, లేదా శ్రావణ మాసమా, కార్తీక మాసం మనం చూసుకోవాలి. అదే తిథి, మెయిన్ తిథి చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 30 రోజుల్లో ఫస్ట్ 15 రోజుల్లో పౌర్ణమి వస్తుంది. అంటే తిథి అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, ఇలా పంచమి, ఇలాగా పౌర్ణమి వరకు కూడా శుక్లపక్షం, అంటే నీకు శుక్లపక్షం అంటే తెలుపు వర్ణం. ఈ యొక్క శుక్లపక్షంలో 15 రోజులు పూర్తయిన తర్వాత పౌర్ణమి, ఆ తర్వాత పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకి కృష్ణపక్షం, దీన్నే బహుళపక్షం అంటారు. ఈ విధంగా మనం చూసుకోవాలి. అది పౌర్ణమి ముందు జన్మించామా, అమావాస్య ముందు జన్మించామా అనేది తెలుసుకుని, పౌర్ణమి ముందు అయితే శుక్లపక్షం అని, అమావాస్య ముందు అయితే బహుళపక్షం అని, కృష్ణపక్షం అని కూడా చెప్తారు. ఆ విధంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా నక్షత్రాలు, ఇక్కడ 27 నక్షత్రాలు ఉంటాయి. అంటే మన జన్మ నక్షత్రం ఏ విధంగా చూసుకుంటామంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో దాన్ని బట్టి జన్మ నక్షత్రం అవుతుంది. వారాలు మనకి 7 వారాలు. ఇక్కడ రాహుకేతులు మనం అవాయిడ్ చేస్తే ఛాయాగ్రహాలు, ఇప్పుడు ఆదివారం పడితే ఆదివారానికి అధిపతి రవి, సోమవారం చంద్రుడని, ఈ విధంగా చెప్తాం. గురువారానికి గురుడని, ఇలా అధిపతి చెప్తాం. మనం ఏ వారం జన్మించో కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్కి 2016 సంవత్సరంలో జనవరి 17వ తారీఖుని జన్మించారు ఎవరన్నా అనుకోండి.
అదే సపోజ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం 2017లో జనవరి 15 బర్త్డే చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు జనవరి 17 ఫర్ ఎగ్జాంపుల్ 2016 సంవత్సరం జనవరి 17వ తారీఖున మనకి ఏమైంది, అక్కడ పుష్యమాసంలో శుక్లపక్ష నవమి రోజు అయ్యింది. ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా శుక్లపక్షంలో పుష్యమాసంలో శుక్లపక్ష నవమి రోజున బర్త్డే చేసుకోవాలి, పుట్టినరోజు చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం పెళ్లి రోజైనా సరే, పుట్టినరోజైనా సరే, ఇంకోటి శ్రావణ మాసంలో ఇప్పుడు ఆగస్టు 6, 1989లో ఎవరైనా జన్మిస్తే అక్కడ కూడా మనం చూసుకోవాల్సింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 6 బర్త్డే చేసుకోవడం కాదు, అక్కడ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజు జన్మించారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజున పుట్టినరోజు జరుపుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే మనకి శాస్త్ర ప్రకారంగా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పాటించండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని టైం మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కనుక పంపిస్తే నేను దాన్ని బట్టి చూసి మీరు ఏ మాసంలో జన్మించారు, అది శ్రావణ మాసమా కార్తీక మాసమో చూసి ఆ తిథి కూడా చెప్పి నేను ఆ రోజు మీరు పుట్టినరోజు జరుపుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మాత్రం మీకు చెప్పాను కదా, సప్త చిరంజీవుల శ్లోకం కంపల్సరీ పఠించాలి. మెయిన్ ఎవరంటే 7, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అది అశ్వత్థామ బలిర్వాసం, అంటే అశ్వత్థామ బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ 7గురిని కూడా తలుచుకుని మనం అక్కడ ఆవు పాలు మిశ్రమాన్ని, అంటే బెల్లం ముక్క నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని మనం తీర్థంగా తీసుకుంటే ఆ రోజు చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజు నాడు దీపారాధన చేయాలి కంపల్సరీ. అంతేగాని దీపాలు ఆర్పకూడదు. మన కేక్ కట్ చేసి 12 అయిన వెంటనే 12 అయిన వెంటనే మన కేక్ కట్ చేసి అక్కడ బాణసంచ కాల్చి మళ్ళీ మత్తు పానీయాలు సేకరించడం కరెక్ట్ కాదు. మనం ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజు నాడు ఈ యొక్క తిథుల ప్రకారం జరుపుకుంటేనే ఆ యొక్క అపముచ్చ దోషాలు ఉన్నా కానీ, ఏమైనా గండంత దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. మన ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అంటే పుట్టినరోజు నుంచి మనం ఈ పుట్టినరోజు మనం బాగా చేసుకుంటే నెక్స్ట్ పుట్టినరోజు వరకు అది కాపాడుతూ ఉంటుంది. జాతకంలో దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళని, గురువుల్ని ఆ రోజు ఆశీర్వచనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైము పంపిస్తే నేను కామెంట్ సెక్షన్లో నేను వాళ్ళకి ఏ తిథులు పుట్టారు, ఏ డేట్లో ఏ తిథి కానీ ఆ యొక్క ఏ మాసంలో పుట్టారో నేను తెలియజేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.